పిల్లరా ఇంకో విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా నేను పొద్దున వరకు కూడా నాకు ఏం చెప్పాలనేది. సో దేవుని పొద్దున్న నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మళ్ళా మనకి ఇవ్వడం జరిగింది. ఇది బహుశా ఈ సంవత్సరంలో ఇప్పుడు చెప్పలేదు అనుకుంటా. నేను కొత్త కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పబోతున్నా. సబ్జెక్ట్ వచ్చి ప్రైజ్ పిల్లర్. కనెక్ట్ చేయలేదా? సో ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్ వచ్చి ప్రైజ్ స్తుతి. ఓకే, సౌండ్ ఏం రాదమ్మా, చూసుకోండి. ఆయన ఇలాంటి తగ్గిస్తామంటారు. ఓకేనా? మళ్ళీ దీంట్లో ఏం పోదు కదా. ఓకే, ఇక్కడ చూస్తే పిల్లరా, సో ఈరోజు మనము ఒక 3-4 వారాలు ఐ థింక్ 3 వారాలు అట్లా 3-4 వారాలు చిన్న చిన్న క్యాప్సూల్స్ ఇవి. సో ప్రైజ్ గురించి చెప్పాలని ఆశపడతాను. స్తుతి గురించి పిల్లరా. సో అన్నీ కవర్ అవుతున్నాయి. ఫెయిత్ కవర్ అవుతుంది, గ్రేస్ కవర్ అవుతుంది, ప్రేయర్ కవర్ అవుతుంది. రేపు మీకు ఫ్రైడే రోజు హోప్ అండ్ ఫెయిత్ కంపారిజన్లో చెప్పడం జరుగుతుంది. హోప్ కూడా కవర్ అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు నుంచి ఒక సెల్ గ్రూప్లో ప్రైజ్ గురించి, స్తుతి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అందుకని జాగ్రత్తగా మనం విందాం పిల్లరా. దీన్ని పవర్ ఆఫ్ ప్రైజ్ అని పెట్టాలి మీరు టైటిల్. ఓకే, నేను స్తుతిలో ఉన్న శక్తిని అర్థం చేసుకుందాం. ఈ 2-3 సార్లు వినిన తర్వాత చాలా అవసరం పిల్లరా. స్తుతి అనేది మీ నా జీవితంలో అనుక్షణము ఊపిరిలాగా మీ నా జీవితము ప్రైజెస్ ఎప్పుడు ఉండాలి పిల్లరా. అసలు ప్రైజెస్ అంటే ఏంటి? ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్లో ప్రైజెస్ అంటూనే ఏదో పాట పాడడము, స్తుతించడము, గట్టిగా ఇప్పుడు మనం చేసాము. అది ఒక భాగం దాంట్లో. ఓకేనా? అది ఉంది. అది కానీ అది కాకుండా నేను అనుక్షణము స్తుతి యాగము, అనుక్షణం అర్పించేది పిల్లల స్తుతి. ఓకేనా? సో నాతో పాటు మీరు కీర్తనల గ్రంథం 67:3 చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే, ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం చూడండి ఏమంటుంది ఇక్కడ. చూస్తే దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ఎందుకంటే ప్రజలందరూ నిన్ను, ఇది దేవుని యొక్క హృదయ వాంఛ. అసలు దేవుడు మనిషిని సృష్టించింది అందుకే. మీరు చూస్తే ప్రార్థన కానీ మిగతావన్నీ మళ్ళీ వచ్చాయి పిల్లరా. ఓకే, అర్థమైందా మీకు? స్తుతి కోసమే దేవుడు సృష్టించాడు. అదే ఇక్కడ రాయబడిండేది కదా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఓకే, సో నా జీవితంలో స్తుతి అనేది కార్డినల్ పిల్లరా. స్తుతి అనేది తెలుగులో కంపల్సరీ, తెలుగులో ప్రధానమైంది పిల్లరా. దాని లోపల తొందరగా. స్తుతి అనేది కార్డినల్ అంటే నా జీవితంలో ప్రధానమైంది, ముఖ్యమైనది పిల్లరా. అర్థమైందా? స్తుతి అనేది నా జీవితంలో ముఖ్యమైనది. ఓకే, ఇది ఆప్షన్ కాదు. నా జీవితంలో ప్రతి క్షణము దేవుని చెంతకి చేర్చేది, దేవుని యొక్క సింహాసనం ఎదుట ఈజీ యాక్సెస్ ఇచ్చేది, సింహాసనం ఎదుట ఫ్రీగా నేను నిలబడేటట్లా చేసేది, ఫ్రీ యాక్సెస్. అంటారే విఐపి పాస్ లాగా. ఏది ప్రైజ్ పిల్లరా. నువ్వు ప్రైజ్ కాకుండా, నువ్వు దేవుణ్ణి స్తుతించుకోకుండా ఉంటే శత్రువుకి నీ జీవితంలో ఎక్సెస్ ఉంటుంది. నువ్వు స్తుతించేవాడైతే దేవునికి నీ జీవితంలో ఎప్పుడు ఎక్సెస్ ఉంటుంది, నీకు ఎక్సెస్ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో చేరే ఎక్సెస్ అంటే అక్కడ పోవడానికి ఎంట్రీ. ఓకే, ఈజీ పాస్, ఈజీ ఎక్సెస్ పిల్లరా. సో స్తుతి అట్లాది. ఇంకోటి, స్తుతి ద్వారానే నా జీవితంలో మిరాకిల్స్ అనుభవించేస్తారు సమయం. మీరు బైబిల్ అంతా చూసుకోండి, మిరాకిల్స్ జరిగింది ఎక్కడ, సైన్స్ అండ్ వండర్స్ జరిగింది ఎక్కడంటే ఎక్కడైతే స్తుతి ఉంటుందో. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ముందుకు నేను చూపించబోతున్నా. సో అందుకనే నా జీవితంలో ఏదైనా మిరాకిల్స్ కావాలనుకో, నీకు మిరాకిల్ జరగాల. సపోజ్ నా బాడీలో మిరాకిల్ జరగాల, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ పేషెంట్కి మిరాకిల్ జరగాల, లేదంటే మా ఇంట్లో ఆ యొక్క తాగుబోతు వ్యక్తిలో మిరాకిల్ జరగాల, మొండి వ్యక్తిలో ఈ మిరాకిల్ జరగాల. సో ప్రైజ్ అండ్ వర్షిప్
ఎస్పెషలీ ప్రైజెస్ మీకు నాకు దేవుని యొక్క సన్నిధిని తెచ్చిపెడతాయి. అర్థమవుతుందా? అందుకే మిరాకిల్స్కి పుట్టించేది ఏది? ప్రైజ్ అండ్ వర్షిప్. అర్థమవుతుందా? ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను మీకు ముందు. ఇది ప్రైజెస్ యొక్క లాభాలు. మీ నా బ్లెస్సింగ్స్ని ఎప్పుడు ప్రిజర్వ్ చేసేది, అంటే బ్లెస్సింగ్స్ని మన జీవితంలోంచి పోకుండా చేసేది కూడా స్తుతినే. ఎందుకంటే చాలాసార్లు మీ నా జీవితంలో మనం బ్లెస్సింగ్స్ అనుభవిస్తాం, ఉన్నట్లుండి బ్లెస్సింగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, బాగా బిజినెస్ జరుగుతుంది, వీళ్ళు ఇప్పుడు బిజినెస్ చేస్తారు, బిజినెస్ బాగా జరుగుతుంది, చాలాసార్లు ఉన్నట్లుండి లైక్ డౌన్ కావడము. సో బ్లెస్సింగ్స్ని క్యాప్చర్ చేసి పెట్టాలంటే నీ నోట్లో, నా నోట్లో, నా హృదయంలో, మన హృదయంలో, నోట్లో, ఇమాజినేషన్లో కూడా స్తుతి ఎప్పుడు ఉండాలి. నేను చూపించుకుంటాను పోతాను నిదాని ఉన్నప్పుడు మీరు ఎక్కడ బ్లెస్సింగ్ పోకుండా కాపాడుతుంది. అది చిన్న ఉదాహరణ, పెద్ద సైన్స్ ఏం కాదు. నువ్వు ఎప్పుడు ప్రైజ్ చేసే వ్యక్తి అయితే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా సమస్య వచ్చింది అనుకో, నువ్వు ప్రైజ్ చేసే వ్యక్తి కాదనుకో, నువ్వు కర్స్ చేసే వ్యక్తి అనుకో, బ్లెస్సింగ్స్ లూజ్ చేసుకుంటావు. సో బ్లెస్సింగ్స్ని కూడా కాపాడుతుంది మీ నా యొక్క జీవితంలో. అర్థమవుతుంది పిల్లరా? ఒక దైవజనుడు అంటాడు, మాంసాన్ని ఉప్పు ఎలా కాపాడుతుందో కదా, చేపల్ని ఏది మా కాపాడేది కదా, చేపల్ని ఏదైతే కాపాడుతుందో, చేపల్ని ఎట్లయితే ఉప్పు కాపాడుతుందో, బ్లెస్సింగ్స్ని కాపాడేది ప్రైజ్ పిల్లలు. సో ఆశీర్వాదాలు పోగొట్టుకునేది చాలా ఛాన్సెస్ మన జీవితంలో ఉంటాయి. చాలామంది క్రైస్తవులు బాగుంటారు, ఉన్నట్లుండి డౌన్, ఉన్నట్లుండి పైన, ఉన్నట్లుండి అప్ అండ్ డౌన్స్, కారణాలు ఏ ఏరియాలో ఉన్నాయి సార్. అది స్పిరిచువల్ లైఫ్ కానీ, వ్యాపారం కానీ, రిలేషన్స్ కానీ, ఎక్కడైనా నువ్వు అప్ అండ్ డౌన్స్ అవుతున్నావు అంటే, నీ బ్లెస్సింగ్స్ లూజ్ చేసుకుంటా ఉన్నావు అంటే నువ్వు ప్రైజ్లో లేవని అర్థం. ప్రైజెస్ నీ యొక్క బ్లెస్సింగ్ని ఎప్పుడు కాపాడబెడుతుంది, నీ మీద అనాయింటింగ్ని కాపాడబెడుతుంది ప్రైజెస్ వల్ల. ఎందుకంటే ప్రైజెస్ నిన్ను ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. అందుకే నీకు మొదట వాక్యం చదివించా. బైబిల్ అంటుంది, ఏమంటుంది? దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుగా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అర్థమైందా పిల్లరా? ఓకే, ఒక వాక్యం మీకు చూపిస్తా. బ్లెస్సింగ్స్ పోగొట్టుకునేది ప్రైజెస్ జీవితంలో లేకుంటే. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదవండి ఎవరైనా. గట్టి చదవండి. చూడమ్మా, యాజకులారా అన్నప్పుడు యాజకులు కసారు అనుకోద్దండి. మీరు నేను ఏమై ఉన్నాం కొత్త నిబంధనలో, మీరు నేను యాజకులను. మీకు ఇప్పుడు ఇంకొంచెంలో వాక్యాన్ని చూపిస్తాను నేను. యాజకుల పని ఏంటిమా కొత్త నిబంధనలో? స్తుతి. ఓకే, సో ప్రార్థన, స్తుతి. మనుషులకు దేవునికి మధ్యలో నిలబడతాం మనం ప్రార్థన ద్వారా. యాజకుడు ఎప్పుడు ఏమేస్తాడు అక్కడ బైబిల్లో? పాత నిబంధన. సో మీరు నేను ఎప్పుడు స్తుతి అందుకే స్తుతి యాగం అని బైబిల్ చెప్తుంది. సో ఏం చేయాలంటే చదవండి సిస్టర్. యాజకులారా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవండి సిస్టర్. జాగ్రత్త, ఏ ఆజ్ఞ మీకు? ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. చూసారా, గణపరచడమును ఆలోచించకపోవడం వలన, అంటే మీరు నన్ను స్తుతించకపోవడం వలన యాజకులారా ఏం జరిగిందంట? మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును చెప్పింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకొన రైతుడి గనుక. స్తుతించడము మనసు తెచ్చుకోకుంటే, స్తుతిలో ఉండడం లేకుంటే ఏమైందంట? ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును. ఏం వేస్తాడు? బా మంచిదే అమ్మా బెదర్, పేడ కదా? లేదండి, అంత లేదు. దీనికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మలాకీ 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం మీరు చదివితే ఎంత బాధ పెడతారంటే దేవుణ్ణి. దేవుడు అంటాడు అంటే చాలా, మలాకీ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. ఎప్పుడు దేవుని చెప్పేసారు చెడ్డ చెడ్డ మాటలన్నీ.
మాకు డబ్బులు లేకుండా చేస్తాడు, ఈ దేవుడు ఏం దేవుడు అట్లా, అందుకని ఆ యొక్క వర్డింగ్ ఉంది. సో యాక్చువల్గా దానికి స్పిరిచువల్ మీనింగ్ చాలా ఉంటుంది. సో పేడగీడు, అసలు పేడ ఏదానికి స్పిరిచువల్ ఏం గుర్తు తెలుసా మీకు? స్పిరిచువల్ మీనింగ్ షేమ్. పేడ వేయడు దేవుడు, పేడ వేసాడు ఎవరు మొక్కల మీద? అమ్మ ఎవరు వేసారు పేడ అని? ఎందుకంటే నువ్వు పేడ పడితే ఏమైందన్నా ముఖం మీద అవమానానికి గుర్తు, అది నిందకి గుర్తు. మీరు నన్ను స్తుతించకుండా దొంగలారా అని పిలిచాడు. ఇదే బుక్లో మీరు చూస్తే వీళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడకుండా, మీరేం మాట్లాడకుండా నేను వింటాను అంటాడు దేవుడు. రాసుకొని పెట్టుకుంటాను మీరు ఏం మాట్లాడతాను అంటాడు దేవుడు. సో అంత సతాయించారు ఈ మలాకీ గ్రంథంలో ప్రవక్త రాస్తూ. ఓకే, అది మీకు బ్యాక్గ్రౌండ్ అది. అయితే యాక్చువల్ ఏమంటానంటే, మీరు హృదయంలో నన్ను గనపరచుకుంటే, నన్ను ప్రైజ్ చేయకుంటే, ఇంగ్లీష్లో మీరు చూసి స్తుతించుకుంటే మీకు అవమానం కలుగుతుంది, నింద వస్తుంది మీ నా జీవితం మీద. అలారా ఈరోజు కూడా మీరు నేను స్తుతించకపోతే మనం నిందల నుంచి, అవమానం నుంచి బయటపడలేం. అర్థమవుతుంది నాయన? స్తుతించేది మీకు నాకు లైఫ్ స్టైల్గా మారాలి పిల్లరా. ఏదో ఫ్రైడే స్తుతి, వెడ్నెస్డే స్తుతి, సండే స్థుతి కాదు. ఖచ్చితంగా నువ్వు నేను లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి. నేను చూపిస్తాను ఇంకొంచెం మీకు చూసింటాను. లైఫ్ స్టైల్ అయిపోవాలి మీదే. ప్రైజెస్ లైఫ్ స్టైల్, అసలు ఏంటి ప్రైజ్ అనేది కూడా చెప్తాను. లైఫ్ స్టైల్గా మారిపోవాలి పిల్లరా. అప్పుడు ఏముండదు మీ నా జీవితం మీద. ఎవరు మా సౌండ్ చేస్తాను, అవమానం ఉండదు. అర్థమవుతుంది? అవమానం ఉండదు, నిందలు ఉండవు నీ మీద. నింద రానిడు దేవుడు. ఓకే, నీ నా ప్రైజెస్ దేవుణ్ణి ఇన్వోక్ చేస్తుంది, ప్రవోక్ చేస్తుంది. దేవుణ్ణి ఏం చేస్తుంది? ప్రవోక్, ఇది చేస్తుంది, రెచ్చగొడుతుంది దేవుణ్ణి. అమ్మ అర్థమైంది? రెచ్చగొడుతుంది దేవుణ్ణి. ఏ సుప్రభుత్వం రెచ్చగొడుతుంది? ఏది? స్తుతి. ఎవరి మీదకి? శత్రువు మీదకి. శత్రువు మీదకి ప్రైజెస్ రెచ్చగొడుతుంది దేవుణ్ణి. దేవుడు సింహాసనం మీద ఉండలేడు స్తుతించినప్పుడు. నువ్వు బైబిల్లో మొత్తం చూసుకో, బైబిల్ కాంటెక్స్ట్లో రెచ్చగొడుతుంది దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు నువ్వు గణపరుస్తాను. దేవుణ్ణి ఇప్పుడు మనల్ని కూడా ఎవరైనా పొగిడితే ఏమైందమ్మా, బెలూన్లో అయిపోతాం కదా. దేవుడి స్వరూపంలో పొరుగులో మనం ఉన్నాం, అందుకే మనం ఏమవుతాం? బెలూన్లో అవుతాం. ఎవరైనా అన్నారనుకో, బ్రదర్ అది ఇది అన్నారనుకో. ఎగ్జాక్ట్లీ దేవుడు అట్లే పిల్లరా. కానీ దేవుడు మనట్ల కాదు. దేవుడు తన రూల్ అది. నువ్వు స్తుతించినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఘనపరుస్తున్నావు, నా మహిమను చూపించడానికి నువ్వు నా కొరకు మార్గం సిద్ధపరుస్తున్నావు. 50 మార్గం సిద్ధపరుస్తున్నాను. ఇంకో చోట 68 అంటాడు, నువ్వు ఎడారిలో త్రోవని ఏర్పరుస్తున్నావు. అంటే ఎడారి లాంటి నీ పరిస్థితిలో నేను వచ్చేదానికి త్రోవని ఏర్పరుస్తున్నావు. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రవోక్ చేయాలి. అంటే కృతజ్ఞతలు తండ్రి, మా డాడీని నువ్వు రక్షిస్తాను అందుకు, తన హృదయంలో నీ గొప్ప కార్యం జరిగిస్తాను, కృతజ్ఞతలు. మనం ఏం చేస్తాం? ఈ మనిషి మారడు, ప్రపంచం అంతా మారినా అదేం చేస్తుంది? దేవుణ్ణి కూర్చోబెడుతుంది సింహాసనం మీద. నింద వస్తుంది, పేడ. అమ్మ ఏమొస్తుంది? అవమానం. మనం అనుకుంటా పనులే జరగడం లేదు కానీ లేదు నాయన, ప్రతి పని జరుగుతుంది నీవు స్తుతించినప్పుడు. ఓకే, సో దేవుణ్ణి ప్రవోక్ చేయాలా, ఇన్వోక్ చేయాలా మీరు నేను. ఓకే, సరే ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఓకే, మీరు నేను చూసినట్లయితే పిల్లరా, ఓకే, మీకు బాగా పాత విషయాలు, మీకు తెలియని విషయాలు ఏం లేదు. అమ్మ ముందు చూడండి, ప్రైజ్ గురించి నేర్చుకునే ముందు అసలు ఏంటి స్తుతి? ఎందుకు నువ్వు స్తుతి తప్ప నీ నోట్లో, నీ ఆలోచనలో, ఇమాజినేషన్లో వేరే ఉండకూడదు. నువ్వు నేను ఎవరికి పుట్టాం పిల్లరా? అమ్మ మీ నా తండ్రి ఎవరు? మా ఆత్మీయంగా అడుగుతున్నా. మళ్ళా అందరు ఇట్లా చూస్తున్నారు, మా డాడీ గురించి నీకేయాలన్నట్లా. నేను అడిగేది ఈడ చర్చిలో మీ డాడీ ఎవరో నాకు బాగా తెలుసు. మీరు అర్థం చేసుకో, మీ నా డాడీ ఎవరు? మీరు నేను ఎవరికి పుట్టాం? మీరు నేను యేసయ్యకి పుట్టాం. అమ్మ క్లియర్గా బైబిల్ చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో చాలా ముచ్చటగా రాయబడింది, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ముందు ఎవరిలో క్రియేట్ అయింది? ఆదాంలో. ఇప్పుడు ఎవరు పుడుతున్నా కింద భూమి మీద పుట్టే వాళ్ళందరూ కూడా ఆదాము సంతానం. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు మీరు నేను పైనుంచి వచ్చాం. అందుకే ప్రభు అంటాడు, మీరు చూస్తే హెబ్రీ 2:11 అంటాడు, యు ఆర్ మై బ్రదర్ అన్. మీరు నా యొక్క చదువుతారు ఎవరన్నా? హెబ్రీ 2:11 చదవండి అయినా. 2:11 చదువునైనా.
11. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుట. చూసారా, నేను ఇంకో వర్షన్ ఎందుకు చూపిస్తానంటే, మీరు నేను యేసు ప్రభువులు సృష్టించడమే కాదు, మనం బిడలము. ఆ విధంగా ఆయన మనల్ని సహోదరులు అంటారు. మనం ఒక ఫ్యామిలీ. నైనా ఇంటారా ముందు మీ యేసయ్య మీరు నేను ఫ్యామిలీ. మీ సెన్సెస్ ఏమన్నా చెప్పచ్చు, మీ యొక్క చరిత్ర ఏమన్నా చెప్పచ్చు. మీకు బైబుల్ ఏం చెప్తుందంటే, నువ్వు నేను వన్ ఫ్యామిలీ. విచ్ ఫ్యామిలీ? వీ బిలాంగ్స్ టు క్రైస్ట్ ఫ్యామిలీ. చాలాసార్లు అందుకే మన ఐడెంటిటీ చేంజ్ అయింది. మన యొక్క నైనా మాట్లాడకూడదు ప్లీజ్, మీ ఇద్దరు ముందర చూడండి. మన ఐడెంటిటీ చేంజ్ అయింది. మనం ప్రభువులో ఉన్నాము, దేవునిలో దాక్కొని ఉన్నాం. ఓకే, ఇంకోటి చెప్తున్నా మీకు, ఆయన బిడ్డలం అయినప్పుడు ఆయన వంశస్థులం కూడా మనం. ఏ వంశస్థులం మనము? అది చూసా, అక్కడ తీసుకురాలం. మనం ఏ గోత్రానికి చెందినవాడు యేసు ప్రభు? ఏ వంశానికి చెందినవాడు? ఆయన సహోదరులమైన మనం ఏ వంశానికి చెందిన వాళ్ళము? యూదా గోత్రపు వంశానికి చెందిన వాళ్ళం. యూదా అంటే ఏంటి చూడండి, చదవండి ఆది కాండము, రెఫరెన్స్ రాసుకొని 29:35. చదువు, నేను గట్టి చదివినాను, భయపడుకుని చదువు. ఏ 2:11 నేను చదువుతా. ఏం చదువుతాను నేను? 29:30 సారీ 35. యేసు ప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రాన్ని. మీరు నేను ఏ గోత్రానికి చెందిన వాళ్ళము? యూదా గోత్రానికి చెందిన. మీ నా ట్రైబు జూడా ట్రైబ్ లారా. ఎట్లయితే యేసయ్య లైన్ ఆఫ్ జూడానో, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ జూడా అండ్ జీసస్ క్రైస్ట్. సో మీ నా యొక్క వంశమే స్తుతి అయినప్పుడు, నా యొక్క ప్రతిక్షణ జీవితం ఎక్కడ గడవాలము? స్తుతిలోనే. అందుకే యేసు ప్రభు నోట్లో ఎప్పుడే కానీ నువ్వు స్తుతి తప్ప ఇంకా ఏరేది ఏది వినవు. స్పిరిచువల్ రీలంలోకి నువ్వు స్పిరిచువల్ రియాలిటీ తీసుకోవాలి జీవితంలో. బైబుల్ నిన్ను డిమాండ్ చేసేది ఆత్మానుసారంగా జీవించు, నువ్వు ఆత్మవని. స్పిరిచువల్లీ మీరు నేను జూడా ట్రైబ్కి సంబంధించిన వాళ్ళం. మీ నా స్పిరిట్ జూడా ట్రైబ్ సంబంధం. అందుకే మీ నా జీవితంలో స్తుతి తప్ప నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఇమాజినేషన్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్కి సాలం ఇవ్వద్దు. అర్థమవుతుంది నాయన? మీరు నేను చాలా ధ్యానంగా వినాల్సింది అంటే, మీరు నేను స్తుతి గోత్రానికి. అందుకే మీ నా లైఫ్ స్టైలే ప్రైజెస్ ఉండాలి. మీ నా లైఫ్ స్టైల్లో నెగిటివ్ ఇమాజినేషన్ రానికూడదు. మా డాడీ కష్టమే, మా మమ్మీ కష్టమే, నేను కష్టమే, మ్యారేజ్ కష్టమే, పిల్లలు పుట్టడం కష్టమే నాకు. నో, నువ్వు అనుకోవచ్చు ప్రైజెస్ అంటే పాటలు పాడడం అని. అందరూ పాడతారు మ్యూజిక్తో పాటే. మ్యూజిక్ నుంచి బయటకు వచ్చినాక పాడతారే, అదే ప్రైజెస్ అంటే. నువ్వు మైండ్లో ఏం పాడతానో అనుక్షణం, నువ్వు ఆలోచనలో ఏం పాడతానో అనుక్షణం, అదే దేవుణ్ణి ప్రొవోక్ చేసేది నీ జీవితంలో. ఓకే, అందుకే చూడండి 89:22 ఏం రాబడిందో, ఎవరు స్తుతిని లైఫ్ స్టైల్గా చేస్తాడో. 89:22 కీర్తనల గ్రంథం 89:22 చదవలేదా? ఏం ఎవరి మీద? ఎవరైతే ప్రైజెస్లో ఉంటారో వారి జీవితాన్ని. అందుకే యేసు ప్రభు మీద ఏం పొందేవాళ్ళు కాదు. అలో చేసేవాడు యేసు ప్రభు. కొట్టుకొని రా మీరు ఎంత కొడతారో, తిట్టుకొని రా మీరు ఎంత తిడతారో అని. సైతానికి ఆయన చూసి పారిపోయేవాడు. ఎందుకు మా? ఇంకోసారి చదువు నేను అదే 89:22. ఏ శత్రువు? ఏ ఒక్కరు కూడా అతని మీద జయం పొందరు. ఎవరి మీద? యూదా గోత్రం మీద. ఎవరి మీద? యేసయ్య మీద. అందుకే చూడండి, యాకోబు అంటాడు యూదా గోత్రం గురించి. ఏమంటాడమ్మా? జూడా గోత్రం గురించి, యేసు ప్రభు గురించి. నా గురించి యాకోబు ఏమంటాడో తెలుసా? చదవండి నాతో పాటు. ఆదికాండం 49:8-9. నేను ప్రైజెస్ గురించి సిరీస్ ఇది. సో అందుకనే వేర్లతో సహా తీసుకెళ్తాను మీకు. ప్రైజెస్ అంటే ఏంటి,
ఎందుకు నువ్వు స్తుతించాలి అనుక్షణం? చర్చిలో ఎందుకు నువ్వు స్తుతించినప్పుడు ఇంకా గంభీరంగా సంఘంతో కలిసి ఎందుకు చేతులు ఎత్తి స్తుతించాలా? ఎందుకు చేతులు ఊపాలా? కొన్నిసార్లు మోకరిల్లొచ్చు, నువ్వు కొన్నిసార్లు కన్నీరు కార్చచ్చు. నువ్వు నేను ఎందుకో తెలుసా? ఆ గోత్రానికి సంబంధించిన మనం. ఈ భూమి మీద నీ జాతి ఏదన్నా, నీ గోత్రం ఏదన్నా, ఎవడన్నా ఏమని అనుకోని, ఆ జాంతానే మనకు సంబంధం లేదు. అదే పైనుంచి వచ్చిన వాళ్ళం మనం. ఓకే, సరే మా చదవండి. నేను ఎవరైనా 8 నుంచి 8-9 వాక్యాలు. చూసారా మా? ఓన్లీ మీరు చూస్తే యూదాకి ఒక ప్రత్యేకమైన దీవెన ఏంటి మా అమ్మా? ఏంటి? నీ సహోదరులు, యోధా నీ సహోదరుడు నిన్ను స్తుతించదని నేను చెప్తున్నా. నువ్వు నేను దేవుణ్ణి స్తుతించేవాడైతే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మనల్ని స్తుతించేట్లు దేవుడు చేస్తాడు. పేరా అమ్మా, బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏ సమస్య కూడా మా ఇంటానారా, ఏ సమస్య వచ్చినా నీ ముందర అది నిన్ను స్తుతించక తప్పదు. అమ్మా ఆ తర్వాత చదువునైనా చూసారు ఎవరు చెయ్యి? స్తుతించేవారి చెయ్యి. అమ్మ ఇంటానారా? ఏంటి మెడ మీద అంటే నాన్న ఇంటానారా? 48వ అధ్యాయంలో చదువుతానము, 49లో 8-9. నీ చెయ్యి నీ శత్రుల మీద, నీ ఏదాని మీదమ్మా? మెడ మీద అంటే ఏం చెప్పండి? తెలుసు మీకు. ఎప్పుడు నీ శత్రువు నువ్వు ఏం చేసావు? వంచి పెడతావు. కారణం ఏమో తెలుసా? నువ్వు స్తుతించే బిడ్డవు కాబట్టి, నువ్వు స్తుతించేవాడు కాబట్టి. అమ్మ నువ్వు స్తుతించే బిడ్డవు కాబట్టి. అమ్మ నువ్వు అనుక్షణం ఏమంటదు తెలుసా? ఎంత గొప్ప జీవితం తండ్రి నాది, శ్రేష్ఠుడని కదా తండ్రి, నీ రక్తం నన్ను ఎంత గొప్పవాని. అదేనైనా నువ్వు వచ్చే సమస్యలు బట్టి ఏడుస్తున్నావు అనుకో, ఏందిరా ఈ బతుకని. అదే చేయాలనుకుంటా సాతాను నిన్నే. నువ్వు అనుక్షణం కుళ్ళిపోవాలని కోరిక వంది. నువ్వు యూదా గోత్రపు సింహానికి దేవునికి పుట్టిన బిడ్డవును. దేవుడు అంటాడు, నువ్వు రక్తమాంసంతో కాదు, నువ్వు నా ద్వారా పుట్టావు. బైబిల్ ఏమంటుంది? మా యేసుప్రభు గురించి ఆది ఎందు ఏం నైనా చింతాను, నేను ముందు చూడైనా ఆది ఎందు వాక్యము దేహము ధరించాను. ఏం దేహం ధరించినది? వాక్యము. మీరు నేనేం ధరించాము? మీరు నేను వాక్యం పిల్లరా. నిన్న వారం చూసుకున్నాము, 1 పేతురు 20 శుక్రవారం చూపించాను నేను. మీరు క్షయబీజం నుండి కాక అక్షయ బీజము, వాక్యం నుంచి. యేసుప్రభు వాక్యం ద్వారా పుట్టాడు, మీరు నేను వాక్యం నుంచి వచ్చాము. అందుకే ఆయన గోత్రానికి సంబంధించిన వాళ్ళము. అందుకే స్తుతి గోత్రం మీది నాదే. అర్థమవుతుంది నైనా? అందుకే యూదా మనం యేసుప్రభుకి చెందిన మనము ఎల్లప్పుడూ ఆయనలాగా స్తుతించేవారము. ఆయన ఎప్పుడు నెగిటివ్ ఆలోచించేవాడు, నెగిటివ్ ఇమాజిన్ చేసేవాడు, నెగిటివ్ మాట్లాడేవాడు కాదు. ఏం కర్మరా అని ఎప్పుడు అనేవాడు కాదు. అర్థమైంది? ఏ స్థితిలో కూడా మీరు నేను చెప్పాల్సింది ఏం తెలుసా? కృతజ్ఞతలు తండ్రి. నైనా నా శత్రువుల మెడని నేను వంచే బిడ్డను తండ్రి. రోగపు మెడల్ని వంచే బిడ్డను నేను. నైనా ప్రతి విషపూరితమైన సాతాను యొక్క పనిని వంచే బిడ్డను నేను. నన్ను ఎంత ఎత్తుకెత్తావునైనా, సింహాసనం మీద కూర్చోబెట్టావు తండ్రి. గొప్ప దేవుడునైనాను. నీ నీతినంతా నాకు ఇచ్చావు తండ్రి, నీ పరిశుద్ధత నాకు ఇచ్చావు. సంపిపడేలా సాతాన్ని ఒప్పుకోకూడదు పిల్లరా. వాక్యానికి విరోధంగా ఏది కూడా ఏదైనా ఉంటే వెంటనే ప్రభా సారీ అని ఫినిష్, అంతే. ఆయన గతం చూడ్డు. నేను నిన్ను క్షమించున్నా, నీ పాపం నేను జ్ఞాపకము చేసుకోను. ఎవరు దశ స్తుతించరు, ఎప్పుడు పాపాలు జ్ఞాపకం చేసుకుంటారు. పాపాలు 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 పొద్దున్న చేసినారు, 70 సార్లు సారీ చెప్తారు, నమ్మరు. దేవుడు తన వాక్యాన్ని తన నామం కంటే ఎక్కువ గణపరిచినాడు పిల్లగా. ఆయన వాక్యానికి లోబడతాడు దేవుడు. నువ్వెందుకు మాటకి ఖర్చు చేసుకుంటావు నీ మీద? నువ్వు ఎప్పుడు స్తుతి అంటే పాటలు పాడడం కాదు బిడ్డ, కేవలము అది ఉంది పాటలలో కూడా. అందుకే అట్లా పాటలే పాడతాం మనము. కానీ నీ ఇమాజినేషన్లో, నీ మాటల్లో, నీ ఫెయిత్లో దేవుణ్ణి ప్రైజ్ చేయాలా, స్తుతించాలా దేవుణ్ణి. అది రియల్ ప్రైజ్ అంటే. అప్పుడు చూడు నీ జీవితం ఎట్లుంటుందో. యేసుప్రభుకి ఎన్నో సమస్యలు వచ్చేటివి. ఎట్లా నడిచేవాడు? సింహంలో నడిచేవాడు. ఎప్పుడు ప్రైజ్ చేసుకుంటా. అందుకే మనుషులతో కూడా నువ్వు వెలుగే ఉన్నావా, నీకు అసాధ్యమే ఏదీ లేదు. మీరు తీర్పు తీరుస్తారని కొట్లాడుకుంటాను ఇద్దరు అలాంటి దూతలకి మీరు తీర్పు తీరుస్తారంటాడు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటాడు. సాతాను అంతటి మీద మీకు అధికారం ఇవ్వబడింది అంటాడు.
చూసారా, ప్రైజ్ చేస్తాను ప్రభా కృతజ్ఞతలు, సాతాను అందరి మీద అధికారం ఇచ్చావు. ఓ పక్షవాయువు గలవారి మీద నేను చేయి పెడితే నాయన వాడు స్వస్థ పొందుకోండి, నువ్వు అన్నవుతాయి రోగుల మీద నువ్వు చేయి పెడితే స్వస్థ పొందుకోండి. దట్స్ ద ప్రైజ్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఏమన్నా చదువునేనా అది చదువునేనా? యా, నీ తండ్రి కుమారులు చూసివా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. చూసారా, స్తుతించేవాడు ఎప్పుడు వేటాడుతూ ఉంటాడు పిల్లరా. మీ దశ సింహాల్లో ఎవరు వేటాడేది? ఏ సింహము? భయపడదండి, నేను అడిగానంటే మీకు తెలుసు, ఆడసింహం. అది ఏం చేస్తుంది, తన వేటని తెచ్చుకుంటుందంట పోయి. ఈ మగసింహం కూర్చోంటుంది గేట్ కీపర్ మరి ఈడ భూమి మీద కొంత ఆడసింహాలే పనిచేసేది. ఆడసింహాలకి 33% అంట. నాకు మొన్న చెప్పారు ఎవరో ఉద్యోగాల్లో. నాకు ఆశ్చర్యం వేసి ఇదంత అన్యాయం అని. భారతదేశం మంచి దేశం రెడపా అనిపిస్తుంది, ఆడలుగా పుట్టిన బాగుండని. లేదు లేదు, యెహోవా దేవుడు నిర్ణయించాడు, మొగోళ్ళే ఆడలు. అర్థమైందా? ఓకే, విషయం చూస్తే పిల్లరా, ఈ యొక్క స్థుతిలో ఉండే వ్యక్తి, ఈ యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తులు, యాకోబు అంటున్నాడు, పరిశుద్ధం దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నీ ఆహారాన్ని తెచ్చుకుంటావయా, ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్తుతించేవాడివి. నీ ఆహారం, నువ్వు ఆడు సింహానివి, నేను చెప్తున్నా, స్తుతించేవాడివి నువ్వు. నీ భర్తను తీసుకొచ్చుకుంటావు వాపసు, నీ భార్యను తీసుకొచ్చుకుంటావు, నీ పిల్లలు తీసుకొచ్చుకుంటావు, అనారోగ్యం నుంచి బయటికి లాక్కొని వస్తావు నువ్వు ఆడు సింహం మాదిరి. పిల్లరా, ఆడు సింహం గర్జిస్తే ఎన్ని 9 కిలోమీటర్లు వినపడుతుందంట గర్జన రాసిండేది. ఇది నా జీవితము. ఊరికే చదువుకోద్దండి, ఇది యూదా చాలా దేవుడు చాలా సిస్టమేటిక్ దేవుడు పిల్లరా. నా జీవితం అది ఆడ రాయబడిండేది. నేను ఏ వంశంలో కలబడ్డాం? యూదా గోత్రంలో కలబడ్డాం పిల్లరా. ఎందుకంటే యేసు ప్రభుకు పుట్టిన వాళ్ళం మీరు నేను. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్డ్స్. అందుకే బైబిల్ అంటుంది, యాజ్ ఫాదర్ హ్యాస్ సెంట్ మీ. యేసు ప్రభు అంటాడు, యాజ్ ఫాదర్ హ్యాస్ సెంట్, తండ్రి నన్ను పంపించిన రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తున్నా. ఆయన తండ్రి ఎట్లా పంపించాడు? యూదా గోత్రపు సింహంలో పంపించాడు. నేను యూదా గోత్రపు సింహంలో పిల్లరా. మీరు ఆయనకు పుట్టి ఉన్నాం, ప్రపంచం ఏమన్నా చెప్పని. అందుకే నీ తండ్రి సహోదరులు నిన్ను ఏం రాయబడిందన్నా? సాగిలపడు. ఎవరు స్తుతించుకొని ఉంటారే వాళ్ళు క్రైస్తవులే, స్తుతించరు వాళ్ళు ఎందుకో మరణంలో ఉన్నట్టుంటుంది వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు అనుక్షణం లేదు పిల్లరా. ఇమాజినేషన్ ఎప్పుడు ప్రైజెస్తో ఉండాలి ఆయన, కష్టం కొద్దిగా. అందుకే నేను ఆరంభంలో చెప్పా, బైబిల్ అంటుంది, యు హ్యావ్ టు పుట్ ఆన్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. పుట్ ఆన్, ఇంగ్లీష్లో అంటాడు పుట్ ఆన్ గార్మెంట్. బట్టలు అట్లే రావు పిల్లలు మన మీదికి. పుట్ ఆన్. ఇంట్లో రోగము, ఇంట్లో మందులు వాడబడుతున్నాయి, ఇంట్లో ఖర్చు అవుతుంది అనారోగ్యానికి. బట్ యు సే లార్డ్ థ్యాంక్ యూ, నా ఇంట్లో స్వస్థత సముద్రంలో ప్రవహిస్తున్నందుకు. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం ఏముంది నేను. ఓకే, సో అందుకని మీరు నేను అయిపోయిందా? నేను 9, 8, 9 అయిపోయిందా? యా, మీరు చూసి చెప్పలేరా, ఇది నీ యొక్క ప్రైజ్ చేసేవారి యొక్క భవిష్యత్తు. ప్రైజ్ చేసేవారి యొక్క భవిష్యత్తు అక్కడ రాయబడింది. రౌండ్ చేసి పెట్టుకోండి. స్పిరిచువల్ మనం స్పిరిట్స్ పిల్లరా, మనం దేవుడు ఏమంటాడో అది తీసుకోవాలా. నీ మైండ్ ఏం చెప్తుందో అది కాదు. ఓకేనా? అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను స్తుతి సింహాన్ని, నా స్తుతి తప్ప నా నోట్లో ఏం రాకూడదు. అది అందుకే గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. తొడుక్కోవాల దీన్ని. నీ సెన్సెస్ అంటే నో, సైతాన్ అంటే నో, ఖర్చు చేయనో, నీ జీవితం బట్టి శపించుకో. ఏం తల్లిదండ్రులకి పుట్టాను రా, శపించుకో. ఏం భార్యరా ఇది, శపించుకో నిన్ను అంటాడు వాడు. నో, యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ త్రూ ప్రైజెస్. ఓకే, చూడండి, అందుకనే ఒక దైవజనుడు అంటాడు, ప్రైజెస్ ఒక గ్రీస్ లాంటిది అంట పిల్లలు. గ్రీస్ తెలుసు కదా, మిషన్లో రాస్తాం మనం. మిషన్ మనిషిలో కూడా గ్రీస్ తక్కువైతే ఏమవుతుంది? కడకడకడ సౌండ్ వస్తూ ఉంటుంది ఎముకల్లో. మోకాల్లో గ్రీస్ అయిపోతే ఏమైంది బ్రదర్? కటం కటం సౌండ్ వస్తూ ఉంటుంది. ఏమిచ్చండి వస్తుందా సౌండ్? రాకూడదు. ఓకే, గ్రీస్ పూసుకోవాలా. ప్రైజెస్ ఇస్ ఎ గ్రీస్ పిల్లరా. అంటే ఎక్కడ సమస్య వచ్చిందో ఆ సమస్యను తీసివేస్తుంది కదా.
ఆ సౌండ్ రాని, బ్యాడ్ సౌండ్. ప్రైజెస్ వెంటనే నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు గ్రీస్లా పనిచేసే ఆ సమస్యని దేవుడు బాగు చేస్తాడు ఆ ప్రైజెస్ ద్వారా. నువ్వు స్తుతి ద్వారా బీదరికం నుంచి ధనికత్వంలోకి పోచుకురా. సో జాగ్రత్త తినాలరా. విశ్వాసం ఎప్పుడు చూపేలా చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదాన్ని విను. నువ్వు ఏం చేస్తావు? నువ్వు బీదరికంలో ఉన్నావు ఈరోజు. నీ నోటితో ఒప్పుకోను ఉండొచ్చు, నువ్వు వాస్తవాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, కానీ సత్యం ఏంటి? దేవుడు యొక్క నువ్వు ధనికుడు పిల్లరా. నేను అప్పిచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకున్నాను ఉన్నాను. నేను నమ్ముతా లేదో గత 20 ఏళ్ళ నుంచి చెప్తాను నేను ఈ మాట. నా జీవితంలో అనుభవిస్తాను. నేను అప్పిచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకున్నాను ఉన్నాను. నేను నమ్మండి నా మాట. నువ్వు అనారోగ్యం నుంచి ఆరోగ్యం నువ్వు స్కిప్ కావాలంటే, అనుక్షణము ఆరోగ్యంలో ఉండాలంటే ప్రైజ్ చాలా ముఖ్యం. ఈవెన్ దో నీ బాడీ నీతో మాట్లాడుతాను, నువ్వు అంటావు బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్ ఓ లార్డ్. ఓ పరిశుద్ధాత్మ తండ్రి. కెనీతేగన్ బ్రదర్ ఒక మాట, మంచి మాట అంటాడు. కంట్లో మీరు కూడా వినండి. ఆయన పొద్దున్నే బెడ్ మీద నుంచి కళ్ళు తెరుస్తూనే ఫస్ట్ తన నోటి నుంచి వచ్చే మాట, పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్యను మృతుల్లో నుంచి లేపినవాడా, నా శరీరంలో అణువులో నువ్వు స్వస్థతతో నింపుతున్నందుకు వందనాలు. ఈ దినమంతా రెజనవేషన్తో డివైన్ హెల్త్లో నేను జీవిస్తాను. ఎందుకంటే ఇది నీ పని, నువ్వు చేస్తున్నావు, నీ కృతజ్ఞతలు. మీరు చెప్తున్నా ప్రతి నిమిషం చెప్పాల పిల్లరా, పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్యను మృతుల్లో నుంచి లేపిన వాడవు నువ్వు. ఇప్పుడు ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన బాడీలో ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఆ మాట 8:11 రాయబడింది? ఇది రోమిలో రాసిన పడింది. ఏంటి దానికి అర్థం? ముందర చూడండి, ఏం పర్లేదు, తీది ఆడు ఉంది. అది ఏంటి అర్థము మీకు తెలుసా? ఒక మనిషి డెత్ అయిన తర్వాత బాడీలో గురించి చెప్తున్నా. బాడీలో ఇలా ఆర్గన్స్ అన్నీ పనిచేయడం మానేస్తాయి కదా. మళ్ళా రిజనరేట్ కావాలంటే ఆ ప్రపంచంలో అసాధ్యం అది. అందుకే యేసు ప్రభు ఎక్కడైనా లేపినప్పుడు మీరు చూస్తే వాళ్ళకి ఆహారం పెట్టమనేవాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి లేచినప్పుడు అంత యాక్టివ్ ఉండడు పిల్లరా. ఎందుకంటే ఆర్గన్స్ అన్ని డెడ్ అయిపోయాయి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించాడు 8:11లో? 3 రోజులు కదలని బాడీ అదే. దాన్ని ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు? రెజనరేట్ లేపాడు పిల్లరా. ఆయన్ని లేపిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుంది బైబిల్? నీ మోటల్ బాడీని ఆయన లేపుతాడు. నీ నోట్లో దాన్ని ప్రైజ్ చేయాలని ఎప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నా బాడీని రిజనరేట్ చేస్తున్నా, నా బాడీని లేపుతున్నా, నా సెల్స్ని లేపుతున్నా. ఒక మాట చెప్పాలని ఆశపడతాను. ముందర చూడండి బ్రదర్, నేను చెప్తాను సార్ వారం నుంచి అన్నావు అనుకో, నీ బాడీలో ఆరోగ్యం ఉండదు. ఇది వారం చెప్పేది కాదు, ఇదేదో డిప్పులు కట్టే సిస్టమ్ కాదు. 6 నెలలు కడితే చీటీ అయిపోతుందని దానికి. ఇది లైఫ్ స్టైల్ పిల్లలు, అర్థమవుతుందా అమ్మా? ఆ లైఫ్ స్టైల్ ఇది. నువ్వు ఎప్పుడు చెప్పాల్సిన మాటలు ఇవి. అందుకే వారం 10 రోజులు చెప్పినాను, 70 సార్లు చెప్పినాను, అప్పటి నుంచి ఏం జరగలేని. నీవు 70 సార్లు చేసి ఎందుకు జరగలేదు తెలుసా? నువ్వు స్టార్టింగే ట్రబుల్ నీది. నువ్వు స్టార్ట్ ఎట్లా చేసినా తెలుసా? చెప్తాను, అది బాగైపోతుందిలే. చెప్తే కాదు బాగేది, అది నీ హక్కు, నీ సొత్తు, అది నీ ఆస్తి. అది ఆరోగ్యం నీ ఆస్తి. నువ్వు అదే దాంట్లో ప్రవహించాలా. అందుకే సైతాన్ అంటాడు ఎన్ని రోజుల నుంచి చెప్తాను ఏం కాలేదని. చెప్తానే ఉండాల. మనిషి కేవలం రొట్టె వలన కాదు బతికేది, వాక్యం వలన. ఓకే, సో అందుకనే మీరు నేను ఎప్పుడు కూడా జాగ్రత్త తినంటారు. ఒక మంచి మాట చెప్తాను మీకు. ప్రైజ్ చేసే వ్యక్తివి అయితే నువ్వు మా ముందర చూడాలా, రాసుకోండి ఇది. ప్రైజ్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా హీ విల్ నాట్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాపెనింగ్ టు హిమ్. ప్రైజ్ చేసే వ్యక్తి తనకి ఏం జరుగుతుందో ఫోకస్ చేయడు దాని మీద. ప్రైజ్ చేసే వ్యక్తి తనకు దేవుడు ఏం చెప్పాడో దాని మీద ఫోకస్ చేస్తాడు అనుక్షణం. ఏం జరుగుతుందో దాని మీద ఫోకస్ చేయలే జోసెఫ్. దేవుడు ఏం చెప్పాడో దాని మీద ఫోకస్ చేశాడు. అందుకే బైబిల్లో నువ్వు ఎక్కడ నెగిటివ్ మాటలు విన్నావు జోసెఫ్ నోట్లో నుంచి. ఈవెన్ దో 13 years 17 + 13 17 years తండ్రి దగ్గర ఉన్నాడు. 13 years ప్రేస్ చేసుకుంటా ఉన్నాడు. 13 years ప్రాబ్లమ్స్లో ప్రేస్. ఈవెన్ 13 years కూడా ఏదో ఒక మాట జోసెఫ్ ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా అవసరం మీకు ఈ మాట. చాలామంది అనుకుంటారు జోసెఫ్ ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు,
అవి వెళ్ళిన తర్వాత దేవుడు రాంగ్ ప్రీచింగ్ ప్లర్ అది. బైబిల్ ఎడ చెప్పాలి. ఈవెన్ 17 years కూడా శత్రువు ట్రబుల్స్ పెడుతున్నాడు అన్నల ద్వారా. తను చాలా ఎట్లా చాలా డిగ్నిటీలో ఉన్నాడు. 17 ఏళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుంటున్నాడు. తండ్రి ప్రేమ దొరుకుతుంది. లాడ్లా అంటారు, తెలుగులో ఏమంటారు, డార్లింగ్ వాడు ఆ పిల్లడు జోసెఫ్, ముద్దు బిడ్డ. ట్రబుల్స్ ఉన్నాయి. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో ట్రబుల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎట్లుంటారు చూడండి. ఆ తర్వాత రిమైనింగ్ 13 years కూడా ఎక్కడ కూడా ఏదో అట్లా లేడు అతను. ఎప్పుడు ప్రైజ్ చేసుకుంటా, ఇప్పుడు ఫెయిత్లో ప్రైజ్ చేసుకుంటూ పోయాడు. దేవుడు ఆయన హ్యాపెనింగ్స్ని చూసేవాడు కాదు, జరుగుతాండదని చూసేవాడు కాదు. అందుకే యోసెఫ్ సక్సెస్ఫుల్ అయినా. ఈవెన్ 13 years కూడా ఏదో తిండి లేనోడు, పాపం అలా పడిండే, రంధ్రాలు పడిండే ప్యాంట్ వేసుకొని అలా దేవుడా. ఎవ్రీ ప్లేస్ హీ వాజ్ ఇన్ హైయెస్ట్ పొజిషన్. ఈవెన్ దట్ 13 years, ఈవెన్ దోస్ 17 years, 30 years కూడా కాబట్టి ట్రబుల్స్ ఉండే. ఆ తర్వాత ప్రధానమైన ట్రబుల్స్ లేవా? అప్పుడు తక్కువ ఉండే. అర్థం చేసుకోవాలి మీరు. ఈవెన్ జైల్లో పోతూనే, ఎంటర్ అవుతూనే, బికాస్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైజెస్. హీఈస్ నాట్ సీయింగ్ వాట్ హ్యాపెనింగ్, హీఈస్ సీయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ హిమ్. ప్రామిస్ హ్యాపెనింగ్స్ని చూడకూడదు మీరు నేను. జాబ్లో ఏమైతుంది, పొద్దున్న సాయంత్రం నా లైఫ్లో ఏమవుతుంది, ఈ డిలేస్, ఎందుకు ఇది, ఎందుకు మా ఫ్యామిలీలో ఇది. నో, నెవర్ డూ దాట్. You have to see what God has promised. What is the promise of God? What is the word of God? What is the truth? Then you will be reaching your destiny. ఆ తర్వాత 80 years పరిపాలించాడు మన జోసెఫ్. 80 సంవత్సరాలు. 90 ఐ డోంట్ నో. 120, 30 + 80 ఎంత అవుతుంది? 110. ఐ డోంట్ 110 కావచ్చు, నాకు ఫిగర్స్ కొన్ని అంత ఇది లేదు. ఎనియో మళ్ళీ పట్టుకోద్దండి. 120 అయితే 110 అన్నాడు పాస్ట్. నో, అప్పుడు మిస్టేక్స్ అయితే అంటే మాతో కూడా. ఎనియో బికాస్ ఆఫ్ ప్రైజెస్. వై డానియల్ బికేమ్ లైక్ కథలన్నీ వ్యక్తి పిల్లలు. డానియల్ రాజులు కదిలిపోతున్నారు, రాజులు మారిపోతున్నారు, ప్రధానమంత్రి మారలే. చరిత్రలోనే ఎప్పుడు మీరు చూడరు. ఏ రాజు అన్న వస్తే ఫస్ట్ ప్రధానమంత్రిని చంపేది. ఎందుకంటే ఆయనే కదా మొత్తం సెక్రటరీ టైపు ఈ కాలంలో నడిపిస్తానేది ఆయన కదమ్మా. భారతదేశంలో ఎవరు నడిపిస్తాండేది? రాష్ట్రపతి, ప్రధానమంత్రి. రాజులు వచ్చేవాళ్ళు రాజులను ఆయన్ని మాత్రం చెప్పకండి. ఆయన నాకు కావాలా. రాజులు ఆయన మీద ఆధారపడేవారు. ఎందుకు తెలుసా? ఎప్పుడు ప్రైజెస్. దీస్ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ ఆఫ్టర్ హ్యాపెనింగ్స్. అర్థమవుతుంది హ్యాపెనింగ్స్ అంటే పదము మీకు? హ్యాపెనింగ్స్. దే ఆర్ లివింగ్ ఆఫ్టర్ ప్రామిసెస్. గాడ్ షోడ్ డానియల్, you will be the head of this nation. Joseph, you will be head of this nation. ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో చూసుకోండి, అపోస్టల్స్ ఎప్పుడు కూడా వాళ్ళు టైల్గా లేరుపుతారు. వాళ్ళు ఎప్పుడు అనారోగ్యపడినట్టు బైబిల్ చెప్పదు. మన వాళ్ళు చాలామంది ప్రీచ్ చేస్తారు, కానీ బైబిల్లో చూసి చెప్తారో. ఐ నెవర్ సీన్ జోసెఫ్, పౌల్ ఈజ్ గోయింగ్ టు మెటర్నిటీ హాస్పిటల్, పీటర్ ఈజ్ గోయింగ్ టు మెటర్నిటీ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ ఎవరైనా ఉండే ఏమో చూసారా? Because they are not going what happening after happenings, they are going after promises of God. అర్థమవుతుంది నైనా? సో ఓకే, సో ఎవరన్నా ఇంకా బైబిల్లో మీరు చాలామంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఓకే, సో అందుకనే యూ అండ్ ఐ ఆర్ బిలాంగింగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. అందుకే ఇదేదో ప్రైజెస్ నువ్వు నీ లైఫే అది, లైఫ్ స్టైల్ అది. యూఆర్ లైక్ యూఆర్ ఫ్రమ్ హిస్ బౌల్స్. యేసుప్రభు కడుపులో నుంచి వస్తానని ఒక రకంగా చెప్పాలి. ఆయన స్పిరిట్లో నుంచి వచ్చావు. బైబిల్ సాలిడ్గా చెప్తుంది, వీఆర్ నాట్ ఫ్రమ్ బాటమ్, వీఆర్ ఫ్రమ్ అబోవ్, వీఆర్ నాట్ ఫ్రమ్ ఎర్త్. క్లియర్గా భూమి నుంచి కాదు వచ్చినది మీరు నేను. బాడీ అందరిది ఒక ఇది అవుటర్ కవర్ ప్లరా, దీన్ని కన్సిడర్ చేయొద్దండి. ఇది అవుటర్ కవర్, ఇది బట్టల్లాగా. బైబిల్ మాట్లాడేది స్పిరిట్ గురించి. వీఆర్ నాట్ అర్త్లీ, వీఆర్ హెవెన్లీ. అవర్ స్పిరిట్ ఇస్ ఫ్రమ్ హెవెన్, జీసస్ ఇస్ ఫ్రమ్ హెవెన్. యేసుప్రభు నేను పైనుంచి వచ్చాను నేను. మనం పైనుంచి వచ్చాం. మనం ఆ యొక్క ట్రైబ్ ఇవ్వబడింది ఇక్కడ భూమి మీద. యేసుప్రభుకి ఏ ట్రైబ్ ఇవ్వడింది, మీకు నాకు ఆ ట్రైబ్ ఇవ్వడింది. అందుకే మనం ట్రైబ్కి సంబంధించిన వాళ్ళము. అందుకే ఇమాజినేషన్లో కూడా ప్రైజెస్ నుంచి బయటికి రాకూడదు. ఏం ప్రభావ వస్తుంది పరిస్థితి. అందుకే పుట్ ఆన్ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్.
వెంటనే చెప్పాల్సింది ఏమంటే, తండ్రి నీ కృతజ్ఞత. ఇది జరిగేది నా హ్యాపెనింగ్స్లో. 12 సంవత్సరాలు పట్టచ్చు, 13 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 5 రోజులే పట్టచ్చు, 1 రోజే పట్టచ్చు. బట్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ త్రూ ప్రైజెస్. ఆస్తులు క్షణంలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు. కొన్నిసార్లు పిల్లల ద్వారా ఆస్తులు ఇచ్చు దేవుడు. నీ పిల్లల్ని రాష్ట్రపతి చేస్తాడో, ప్రధానమంత్రి చేస్తాడో. బైబిల్లో మీ ఎక్కడ రాయలే అంతా రాజవంశంలో పుట్టిన రాజులు అయినారని. అర్థమైంది పిల్లరా? ఓకే, ఎనీహౌ. సో అందుకని నేను ప్రైజ్ గురించి చాలా తాపత్రయం కలిగి ఉండాలి. ఓకే, విచిత్రం తెలుసా మీకు? క్రైస్తవుల్లో ఎప్పుడు ఇంకోరిని మనం ఎవరైనా కష్టాలు వచ్చినాయా, సమస్యలు వచ్చినాయంటే ఏమడుగుతాం? ప్రార్థన చేసినావా అంటాం, లేదంటే ప్రార్థన చేయి బ్రదర్ అంటాం. లేదంటే వేరే వాళ్ళు మనకి ఏమంటారు? బ్రదర్ ప్రార్థన చేయండి నాకు ఈ సమస్య గురించి అంటారు. మనం యొక్క వాడుక భాష అదే కదమ్మా. ఎప్పుడైనా చెప్పారా ప్రైజ్ చేయి బ్రదర్ అని? ఎవరో సమస్య చెప్పినప్పుడు బ్రదర్ ప్రైజ్ చేశారా అని చెప్పాము మనం. చూసారా ఎంత విచిత్రము? కానీ బైబిల్ చెప్తుంది ప్రేయర్ ఆన్సర్ తెస్తుంది, ప్రైజ్ దేవుణ్ణి తెస్తుంది కదా. చూడండి, నేను ఎప్పుడు కూడా పిల్లరా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రేయర్ తగ్గించడంలా. ప్రేయర్ దాని స్థలం అది ఉంది. దేవుడు ప్రేయర్ని ఎప్పుడు కాదనలా. కానీ ప్రైజ్ దేవుడు ప్రైజ్ని ఉన్నత స్థలం ఇచ్చాడు. ప్రైజ్ కూడా చర్చెస్లో ఆడనప్పుడు మీరు ప్రైజ్ ఆడ బొట్లో వేసింటారు. ఆడచున్నా ప్రేయరు. నేనంట ప్రార్థన చేస్తాన్నా కూడా జవాబు రాకుంటే నువ్వు ఆలోచించాలి కదా, ఎందుకు జవాబు రావడం లేదని. ఎందుకు జవాబు రావడం లేదు తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తానా? ఎందుకంటే ప్రార్థన ప్రైజ్ 2 కలిసే నడుస్తాయి పిల్లరా. బైబిల్లో మీకు నాకు తెలిసిన సన్నివేశం, పౌలు శీలలు కేవలం ప్రార్థనతో జయించాల. వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది, మనం జయించలేం కేవలం ప్రార్థనతో. ఎందుకంటే వేరే దేశానికి వచ్చిన అంత అన్నోన్ పీపుల్, ఆయన రాక తప్పదు, ఆయన వస్తేనే తప్ప పనులు జరగవు. ఏం చేశాడు? చదవండి అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చదవండి. ఆయన 16వ అధ్యాయం 25-26 చదవండి. చూసారా పిల్లరా? నాయనా ప్రార్థిస్తూ ఏం చేశారు వాళ్ళు? స్విచ్ ఓవర్ చేశారు పిల్లరా. ఫస్ట్ ఏం రాశారు ఆయన? చదువునైనా మళ్ళా ఫస్ట్ దేవుని ప్రార్థించు. ఎందుకంటే ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ దొరకకుండా ఏం చేశారు? స్విచ్ ఆన్ అయిపోయారు. అప్పుడేం జరిగింది? దేవుడి యొక్క సన్నిధి ఆ జైల్లోకి రావడం జరిగింది. మనకు బాగా తెలిసింది, ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నా జీవితంలో ఓన్లీ ప్రేయర్ తీసుకొని వెళ్తా అంటే నీకు జవాబు రాకుండా ఉందనుకో, నువ్వు స్విచ్ ఆన్ కాల ప్రైజెస్కి. భర్త రక్షింపలే, భార్య రక్షింపలే, పిల్లలు మారడంలే, ఎగ్జామ్స్ స్టడీస్ రావడంలే, ఏమంటుందని మార్క్స్ రావడంలే, లేకుంటే ఇంటెలిజెన్సీ లేదు, బ్రిలియన్సీ లేదు, జ్ఞాపక శక్తి లేదు. యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ కాలను దాంట్లోకి. తండ్రి నీ కృతజ్ఞతలు నాయనా, నా పిల్లల్ని నువ్వు సైన్స్ అండ్ వండర్స్గా చేస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడు అది. ఇది కన్ఫెషన్ లాగా ఉంది, కానీ నువ్వు ప్రైజ్ చేయాలా. అంటే నీ యొక్క ఫీలింగ్స్లో, నీ ఇమాజినేషన్లో నువ్వు ఏం చేస్తావు? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు స్వామి. యు ఆర్ గోయింగ్ టు డూ విత్ మై చిల్డ్రన్. నేను చెప్తున్నా, క్రైస్తవులు మనము మన పిల్లల్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటే పిల్లరా, ఐఎమ్ టెల్లింగ్ యూ పిల్లరా, నేను చదివిద్దనను, స్కూల్ పంపిద్దనడం లేదు, కానీ బట్ త్రూ ప్రైజెస్ యూ కెన్ డిసెండ్ గాడ్, యూ కెన్ బ్రింగ్ గాడ్ ఇన్ టు హిస్ బ్రెయిన్. ఓకే, సో అందుకనే పిల్లరా పౌలు శీలలు ఈవెన్ చూడండి, ఒక చోటే కాదు, చాలాసార్లు మీరు ఒకే చోట ప్రైజ్ అండ్ వర్షిప్లో ఇది మెన్షన్ చేశారు. పౌలు శీలలు 5,000 మంది యేసుప్రభు దగ్గర పురుషులే ఉన్నారు తిండి కోసం. అంతా కలిపి దాదాపు 20,000 మంది అంటారు కదా. మీకు తెలుసా యేసుప్రభు ప్రేయర్తో పాటు ఏం చేశాడో? యేసుప్రభు కూడా స్విచ్ ఆన్ అయ్యాడు దానికి, ప్రైజెస్కి పిల్లరా. కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈవెంట్ చాలా భయంకరమైంది, ఆయన్ని దింపాలా, ఇక్కడికి ఆయన రావాలా. నేను ఆల్రెడీ చెప్పా, ప్రేయర్, నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు,
ప్రేయర్ బ్రింగ్స్ ఆన్సర్, ప్రైజెస్ బ్రింగ్స్ గాడ్ హిమ్సెల్ఫ్. సో అందుకనే ఈవెన్ లాజర్ టైంలో కూడా ప్రార్థన తర్వాత ఏం చేశాడు ఆయన? కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు పేర. ఇప్పుడే ఈ పాప బిందు చెప్తాంది, ఎరికో గోడల్ని కిందికి దించింది ఏది? స్తుతి పిల్లరా. సో స్తుతికి ఎంత శక్తి చూడండి, ఎందుకంటే గాడ్ కమ్స్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ గోస్. గోడలు పోవాల్సిందే లోపలికి, రొట్టెలు మల్టిప్లై కావాల్సిందే, సమాధులు తెరవబడాల్సిందే. అర్థమైందా పిల్లరా? సో మీరు నేను చాలా చోట్ల ఏం చేసాం? అమ్మ ఏమడుగుతాం మన ప్రశ్న అందరికీ? ప్రార్థించావా? నేను ప్రార్థిస్తానులే. ఇక్కడ నుంచి ఏం చెప్పాలి తెలుసా? మీరు నేను అమ్మ ఏం చెప్పాలా? స్తుతించావా? అమ్మా అవర్ క్వశ్చన్ షుడ్ బి, హ్యావ్ యూ ప్రైజ్డ్ గాడ్? బ్రదర్ ప్రైజ్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకో, పెళ్ళై 3 ఏళ్ళు అయింది సార్, పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. మీరేం చెప్తారు? లేదంటే మనం ఏం చెప్తాం? ఎవరైనా అటు చూసి, సిస్టర్ ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేయండి నేను చెప్తున్నా. ఇంకో నుంచి ఏం చెప్పాలో? ప్రైజ్ చేయండి. ఎప్పుడు మరేమ్మ గర్భవతి అయింది చూసారా మీరు? స్తుతి గర్భాన్ని నింపుతుంది. మనం జనరలీ క్రైస్తవులు గాడ్ కదా. చదవండి ఆ యొక్క భాగాన్ని, లూకా సువార్త 1వ అధ్యాయం చదవండి. ఆయన 35 స్టార్టింగ్. ఇప్పుడంటమ్మా గర్భవతి అయ్యిండేది, అందుకే మీరు వినరు. నాకు తెలుసు, మీరు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అని. అదే పెద్ద తెలియదని మీకు తెలీదు, మీకు తెలియదని మీకు తెలియదు. ఓకే చదువు నేను ఇంకోసారి. చాలు. ఎప్పుడు కమ్ముకుంటుంది? ఎప్పుడు వస్తుంది సర్వోన్నతుని సన్నిధి? ఎప్పుడు కమ్ముకుంటాడు యెహోవా దేవుడు నిన్నే? గర్భాన్నే కానీ, నీ బాడీనే కానీ, నీ పిల్లల్నే కానీ ఎప్పుడు స్తుతించినప్పుడు. బైబిల్లో రాయబడింది కదా 50:20, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నా కొరకు ఏం చేస్తున్నాడు? మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నేను చెప్తాను, నువ్వు గర్భవతి కావాలనుకుంటే ఎంతవరకు ప్రార్థించో ప్రార్థన ఆపకం, నువ్వు స్తుతించు. నా తండ్రి, నా గర్భానికి దేవుడు, గర్భఫలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రెగ్నెంట్ అయినాక దేవుడిని స్తుతించడం కాదు కదా, నీ వాక్యాన్ని బట్టి. నేను చెప్పాను కదా, స్తుతిలో బ్రతికే వ్యక్తి హ్యాపెనింగ్స్ మీద బ్రతకడు, ప్రామిసెస్ మీద బ్రతుకుతాడు. మరియమ్మ ఎట్లా గర్భం ధరించింది? ఆమె అనింది, దూత అన్నాడు సన్నిధి వస్తుందని. ఆగవే బాబు, నాకు వద్దని ఏమయ్యేది? ఆమె ఏమని తెలుసా? జరుగును గాక. ఎస్, లెట్ ఇట్ హ్యాపెన్. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు ప్రే చేసావు అనుకో, నా గర్భం పిల్లలు పుట్టించేదానికి దాన్ని ఉన్నాడు. నా గర్భము నీ సేవకుల్ని తెచ్చేదానికి ఉండేది. యేసు నామంలో నా గర్భాన్ని బట్టి నీ కృతజ్ఞతలు, నా రక్తాన్ని బట్టి నీ కృతజ్ఞత. బిడా, యూ హ్యాడ్ టు నువ్వు బార్న్ అయిండేదే జూడా గోత్రానికి. యూ హ్యాడ్ టు ప్రైజ్ గాడ్ అండ్ డిస్ట్రాయ్ ఎనిమీ అటాక్ అపాన్ యువర్ లైఫ్. అందుకే చూడండి 66వ కీర్తనలో ఏమంటాడు? 66వ కీర్తన చదవండి ఎవరు? 66వ కీర్తన 1 నుంచి చదువునైనా. సర్వలోక నివాసులారా ఈలాగు దేవునికి స్తోత్రం చేసినడలా. ఇట్లా చెప్పాలండి మనం ప్రైజెస్ లో. నువ్వు నేను ఏం చేయాలి ప్రభా? నీకు అసాధ్యమైన ఎందుకు ప్రభా? నా గర్భాన్ని నువ్వు నీ గర్భంగా చేసుకున్నావు, నా లోపల నివసిస్తున్నావు. నేను వింటానారా? ఎప్పుడు ఏం చెప్పదు తెలుసా? ముందర చూడండి, పైన చూడండి. మీరు నేను ఏం చెప్పదు తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి. ముందర చూడాలా, మళ్ళా కింద చూస్తాడు చూడు. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు నేను ఇద్దరు షేర్ చేసుకుంటాను ఈ బాడీని. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమమ్మా? మనము పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే ఉన్నాం. నేను నా స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే ఉన్నాం. ఇద్దరు ఎవరిని షేర్ చేసుకుంటాను? చెప్పరే ఓకేనా? ఈ బాడీని
మీరు రియాలిటీలో మీరు నేను పరిశుద్ధం చాలాసార్లు నోటి నుంచి వస్తుంది, తండ్రి నువ్వు నేను కలిసి ఈ బాడీని షేర్ చేసుకుంటాను, నువ్వు నేను కలిసి ఈ బాడీని షేర్ చేసుకుంటాను. అందుకే ఈ బాడీ ఎల్లప్పుడూ ఏమై ఉండాలా, ఆరోగ్యంలో ఉండాలా, మేలుల్లో ఉండాలా. తండ్రి నీ కృతజ్ఞతలో సర్వోన్నతుని, తెలుగులో సర్వోన్నతుని సన్నిధి నా గర్భాన్ని ఆవరించును గాక. కృతజ్ఞతలు సర్వోన్నతుని సన్నిధితో నేను జీవిస్తాను. అబద్ధం కాదు ఇదే. నేను పరిశుద్ధం ఏమంటా, మన ఇద్దరు షేర్ చేసుకుంటాను. ఇది ఇండ్లు మన ఇద్దరు కలిసి ఉన్నాం లోపల. బైబిల్ చెప్పేది ఇదే. ఇది ఎలా అనారోగ్యపడుతుంది తండ్రి, ఇది ఎలా బలహీనపడుతుంది తండ్రి. నువ్వు నేను కలిసి ఉండే స్థలం ఇది, మన ఇల్లు ఇది. యూ హ్యావ్ దట్స్ ఎ ఫెయిత్ మా. అక్కడ నువ్వు రాశారు, అవన్నీ చదవండి 8వ వాక్యం వరకు. నువ్వు అలా కీర్తించు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కీర్తించాలి పిల్లరా, ప్రైజ్ చేయండి. ఎట్లా గర్భవతి అయింది ఆమె? అరే భర్త లేకుండా గర్భవతి అయితే, భర్త ఉన్నప్పుడు గర్భవతి అయితే ఇంకేం కష్టము? ఎందుకంటే మనం ప్రార్థనతోనే ఆగిపోయినాం. పౌలు శీలలు స్విచ్ ఆన్ అయ్యారు యాటికి? స్తుతులకు. మరేమో ఎక్కడికి స్విచ్ ఆన్ అయింది? స్తుతులకు. ఒకసారి ఒక ఆమె అంటుంది, వద్దయా అమ్మా ఇనరే యేసు ప్రభుతో అంటుంది. అయినా ఏమంటుంది మోని? నేను చూస్తాను నా కళ్ళు. హలో, ఏమంటుంది మోని? ఏమంటుంది ఒక ఆమె తెలుసా? నీకు తెలియదు నా మాట వినంటుంది యేసు ప్రభునే. ఏమంటుంది? నీకు తెలియదు నా మాట విన్నాం. గుంపంతా నిలబడింది. రాయి తీసాలంటే కంపు వస్తుంది అంటుంది ఆమె. లైట్ వెలిగిందా లేదా మీకు? ఉన్నాయి. హలో, మార్తా అంటుంది. మార్తా చాలా వేరే టైప్ లేండి అమ్మ. మార్తా వేరే టైప్ అమ్మ. అర్థమవుతుంది. మార్తా అంటుంది, రాయి తీద్దని చెప్పు, వాసన వస్తుందయా. ఆమెకు తెలుసు రాయి తీయనకు ముందు ఇంకో పని చేశాడు యేసు ప్రభు. తెలుసా ఏం చేశాడు? చదవండి ఏం చేశాడు. యోహాను సువార్త 11:44 చెప్పండి ఏం చేశాడు, ఏమైనా జరిగింది. తొందర కాని పిల్లలు. యా చదువుతాను నేను 11వ అధ్యాయంలో 44 చదువు. దాని ముందు చదువు, లేదంటే ముందు వెనకలో తెలుగులో ఏమన్నా అంటుంది వాసన వస్తానని అంటుందమ్మా. ఆ వాక్యం చదువురా నువ్వు. చూసారా, అనుక్షణం మనం కూడా సజెషన్ ఇస్తాడు యేసు ప్రభుకి. నీకు తెలియలే ప్రభు, ఆయమ్మని చూసావా? ఆయమ్మ కష్టం ప్రభు. నేను ఎన్నిసార్లు పిలిచాను తెలుసా చర్చికి రమ్మని. ఎంత శుభా చెప్పినా వేస్ట్. ఆమెకు మాత్రం ఎంత సజెషన్ ఇస్తుంటామంటే యేసు ప్రభుకి మనము. ఆమె సజెషన్ చూసారా? ఆమెకు తెలియదు ఎందుకు యేసు రమ్మంటున్నాడు. యేసు రాకముందు ఏం చేశాడు? ఆమె రమ్మనకు ముందు ఆయన కూడా స్విచ్ ఆన్ అయ్యాడు. యాటికి? 41లో 41వ వాక్యం అనుకుంటాను. ఆయన తెలుగులో చదువునైనా 41. దాట్స్ ఇట్. తర్వాత కానీ చదువుకుంటూ పోవచ్చు ముందుకి. చెప్పి అప్పుడా రమ్మన్నాడు. అది కథ. చూసారా, నువ్వు నేను అనుక్షణము కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళమైతే నేను వినాలా, నువ్వు ఏ దుర్వాసనని కూడా బయటికి రమ్మని చెప్పచ్చు. అంటే ఏ శవం స్థితిని కూడా బయట రమ్మని చెప్పచ్చు. సో ప్రతి క్షణము నా జీవితంలో ప్రైజెస్ ఉండాలి పిల్లరా. యేసు ప్రభు ఎక్కడ అద్భుతం చేసినా కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత, ప్రైజ్ చేసిన తర్వాత ఆయన పని చేసేవాడు. అందుకే సమయం గడిపేవాడు. ఈ 2-3 అద్భుతాలు బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ముందే థ్యాంక్స్ చెప్పుకొని ఆ యొక్క కమాండ్మెంట్ని పంపించాడు. అందుకే ఇక్కడ నుంచి ప్రార్థన చేసావా అని అడిగే బదులు అడిగేటప్పుడు అడగండి, తప్పేం లేదు, ప్రైజ్ చేయండి. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తావు? నా పిల్లల గురించి. నువ్వు ఏం చేయాలి? ఆ బిడ్డ గురించి నైనా ఇంక నుంచి కృతజ్ఞతలు తండ్రి. నైనా నువ్వు ఆ గర్భాన్ని నీ యొక్క సామర్థ్యంతో నింపినందుకు. ఎందుకంటే నువ్వు ముందే చెప్పావు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన ఇచ్చే శ్వాసమని. నీ కృతజ్ఞతలు తండ్రి.
నీ మహిమ ఆ గర్భం మీద ఉన్నది. అలా చేసి ఏఎల్ చర్చ్లో ఎవరు ఉండరు పిల్లలు లేకుండా. అర్థమవుతుంది నైనా? ఓకే రండి ఇంకా కొద్దిగా క్లారిఫై చేసి ముగిస్తాను నేను. యూ అండ్ ఐ ఆర్ క్రియేటెడ్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు ప్రైజ్ హిమ్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి క్షణం నువ్వు నేను ప్రైజ్ చేయడానికే సృష్టించబడి ఉన్నాం. చదవండి బైబిల్, యెషయా గ్రంథం 43:21. తొందర ముగిస్తాను, అయిపోయా. చదువు నైనా. జాగ్రత్త, నేను వాక్యం ఊరికట్లు నా నిమిత్తము. ఎవరి నిమిత్తం నైనా? దేవుని నిమిత్తం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇది నా పర్పస్ అమ్మా. ఎవరు నా మ్యానుఫ్యాక్చరరు? దేవుడి పిల్లలు. సి మ్యానుఫ్యాక్చరర్కి తెలుసు ఆ కమోడిటీ అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వస్తువు ఎందుకు తయారు చేస్తున్నానని. ఫ్యాన్ తయారు చేసిన తెలుసు ఎందుకు తయారు చేస్తున్నాడు, గాలి ఇచ్చేదానికి. అంతే కదా. మొబైల్ తయారు చేసినప్పుడు ఎందుకు తయారు చేశాడు, వానికి ఒక పని ఉంది ఆ మొబైల్. గాడ్ సేస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ ఫర్ మై ప్రైజ్ కదా. మా వాక్యం ఇంకోసారి చదువునైనా గట్టిగా. నువ్వు దేవుణ్ణి ప్రైజ్ చేసేవాడు కాకుంటే ఏం ప్రైజ్ చేయడం అంటే, మళ్ళా చూడండి ముందర చూడండి, ఏం ప్రైజ్ చేయడం అంటే ఎప్పుడైతే స్టమక్ పెయిన్ వస్తుందో నువ్వు కృతజ్ఞతలు తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు యేసయ్య తిన్న దెబ్బల చేత నా బాడీని అంతా హీల్ చేయండి, నీకు కృతజ్ఞతలు తండ్రి, మంచి దేవుడు. మళ్ళా అంటావు నువ్వు యేసుప్రభు అన్నట్లుగా, రోగమా రాంగ్ అడ్రస్కి వచ్చాను, దూరం పో. ఇది నువ్వు కల్టివేట్ చేయాల్సిందే. చాలామంది క్రియేటర్ ఎందుకు క్రియేట్ చేశాడో తెలియక ఫ్రస్ట్రేషన్లో బ్రతుకుతారు. క్రైస్తవులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ప్రార్థన చేసుకున్నా, ఇంకేం చేయాలా? ఆ ప్రార్థన చేస్తాను 6 నెలలు అయింది, 2 నెలలు అయింది. ఆపు ప్రార్థన చేసింటే ఆమెను చెప్పావు, ఇంకా ఎంటర్కా ప్రైజెస్లో. అందుకే ఈరోజు క్రిస్టియన్స్ ఫ్రస్ట్రేషన్ కారణం ఏమంటే, దేవుడు అంటారా నా నిమిత్తము సృష్టించుకున్న నా జనులు వారిని నేను స్తోత్ర గీతమును కొరకు స్తుతించాను. మా అర్థమవుతుందా? మీరు నేను కాల్సిండి చదవండి 1 పేతురు 2:9. ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి, కేజీ వర్షన్ ఎవరైనా తీయండి. ఇంగ్లీష్లో కేజీ వర్షన్లో చదవండి. 1 Peter 2:9. మనకు ఎందుకంటే సృష్టించాడు కొత్త, ఇది నూతన సృష్టి గురించి రాబడింది. 1 పేతురు 2:9 చదువునేనా? చదువునేనా? ఆర్ ఏ చూజన్ జనరేషన్. ఎవరు? మీరు నేను చూజన్ జనరేషన్, ఎన్నుకోబడినవారు. ఎందుకు ఎన్నుకోబడ్డాము? ఆడ చదివాం మనం 43:21 ఎన్నుకోబడ్డామని. ఇక్కడ అంటాడు ఎన్నుకోబడ్డాం. ఎందుకు? చదువునేనా? ఏ రాయల్ ప్రీస్ట్ పని ఏం తెలుసు కదా మీకు. ఆడ మలాకీలో చదువుకున్నాం, పేడ పూస్తానన్నాడు వాళ్ళకి. అది లేదు ఇప్పుడు కొత్త నిబంధనలో. పేడగిడ అంటే అవమానం తీసుకొస్తారు మీరు నన్ను స్తుతించుకుంటే అని అర్థం దానికి. ఓకేనా? చదువునేనా? అయితే ఇంగ్లీష్ చదువునే సిస్టర్, చదువునేనా? ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, ఏ హోలీ నేషన్, ఏ పెక్యులర్ పీపుల్, praises of him who has called you out of darkness into his marvelous light. మీనా కాలింగ్ ఏంటన్నా? అది వేరే, పాస్టర్గా ప్రాఫిట్గా ఆ కాలింగ్ వేరు. నువ్వు పుట్టిండేది ఎందుకు? యాజకుడివి అన్నీ ఉన్నాడా, ఆయన వెలుగులో ఉన్నావు, బట్ ఫర్ ప్రైజెస్, ప్రైజ్ చేయడానికి. ఇంగ్లీష్ తెలుగులో కూడా చదివేసి, కానీ తెలుగులో అంత క్లియర్ రాలేదు. చదువునేనా? ప్రచురం అని రాయబడింది, ఇంగ్లీష్లో స్తుతి అని రాయబడింది. ఓకే, ప్రచుర నిమిత్తము చూడండి అయినా, మీరు దేవుని బిడ్డలు, దేవుని సొత్తు, దేవుని ప్రజలుగా ఉండాలి అంటే నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. స్తుతి నీ యొక్క లైఫ్ స్టైల్గా ఉండాలి బిడ్డ. స్తుతించడం ఏంటంటే నాకు పాట రావుతాను అద్దాను, మళ్ళీ పాట మంచిదే, అన్నీ అది కూడా స్తుతే, టంగ్స్ కూడా నువ్వు చెప్తాడు. కానీ నేనేమంటానంటే హ్యాపీనింగ్స్, ఒకే వాక్యం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ యువర్ హ్యాపీనింగ్స్, యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ప్రైజింగ్.
హ్యాపెనింగ్స్ చూడొద్దు యోసేపు లాగా. యోసేపు లాగా యోసేపు హ్యాపెనింగ్స్ చూడలే, కాలింగ్ చూస్తాడు, దేవుని యొక్క ప్లాన్స్ని, వాగ్దానాన్ని చూస్తాను. అర్థమైందా బిడ్డ? ఎందుకు దావీదుకి దేవుడు అన్నాడు నా హృదయానుసారుడని? ఎందుకు చెప్పండి? మనకు బాగా తెలుసు, బైబిల్లో ఎక్కువ స్తుతి, ఆరాధన, స్తుతి గురించి రాసిన వ్యక్తి దావీదు. ఎప్పుడు స్తుతించే వ్యక్తి పిల్లరా. తన హ్యాపెనింగ్స్ మీద పోలే ఆయన, తన యొక్క కాలింగ్ మీద పోయినాడు. నేను రాజు అయ్యే తీరాలా, ఎందుకు ఊరికే సౌల్ని సేపించుకోవాలా, ఊరికే ఆడ పరిస్థితులు దేవుడు చక్కబడేంత వరకు నేను స్తుతిస్తూనే ఉంటా. అందుకే 7 సార్లు మందిరానికి పోయాడు. ఈవెన్ రాజు అయిన తర్వాత ప్రేయర్ ఎన్నిసార్లు చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. 7 ఏ దానికి గుర్తుపులరా? సంపూర్ణత. ఎప్పుడు స్తుతి 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 స్తుతి. చాలామంది స్తుతి 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 అంటారు. చెప్పండి, అట్లా కూడా పర్లేదు. అది కొంతమంది ఎందుకు పోన్లేదు, నా ప్రాబ్లం ఏం. స్తుతి 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 అనండి, ఏం తప్పేం లేదు. కానీ ఎందుకు స్తుతి అంటాం? వాక్యంతో స్తుతించిన ఆయన. తండ్రి, సర్వోన్నతుడైన దేవుని సన్నిధి నా శరీరాన్ని ఆవరించును గాక, కృతజ్ఞతలు. నా దేహంలో నువ్వు కూర్చొని ఉన్నావు ప్రభా. ఓకే, ఇప్పుడే చెప్పాను నేను. ప్రైజెస్, ఫెయిత్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్. మా విశ్వాసం దేవునికి ఇష్టం, స్తుతి కూడా దేవునికి ఇష్టం. తెలుసా మీకు? నేను ఇప్పుడే చెప్పా, విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని యొక్క మనకు జవాబు తెస్తుంది. మా విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడే ఉంటాం. దేవుడు మనకు విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇస్తాడు. కానీ స్తుతించినప్పుడు దేవుడే దిగి వస్తాడు. చదవండి కీర్తనల గ్రంథం 69, 30, 31. యెహోవాకు ప్లీజింగ్ అని రాబడి, ప్లీజింగ్ టు గాడ్. ఫెయిత్ ప్లీజ్ చేస్తుంది దేవునికి, అందుకే ఆన్సర్ తెచ్చిస్తుంది నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. కానీ నువ్వు ప్రైజ్ చేసినప్పుడు దట్స్ ఆల్సో ప్లీజింగ్ టు గాడ్. బలుల కంటే కూడా దేవునికి ఏదంటే ప్రీతికరమో స్తుతి. ఏంటి స్తుతి? అందుకనే మళ్ళీ చెప్తున్నాను నేను, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ నువ్వు చేయాలంటే, అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు నీ జీవితంలో ఎప్పుడు జరగాలంటే, గ్రేట్ అడ్వెంచర్స్ జరగాలంటే, ఎవ్రీ టైం నువ్వు ఆన్సర్ కావాలి నీ జీవితంలో అంటే, నేను దేవుని ప్లీజ్ చేసే విధానం ఏంటి? ప్రైజెస్ కూడా. ఫెయిత్ దేవునికి ప్లీజ్ చేస్తుంది. నేను నమ్ముతాను జరగకముందే అని. కానీ అదే టైంలో మీరు నా నోట్లో ఆలోచనలో కూడా పిల్లరా, ఇమాజినేషన్లో కూడా ప్రైజెస్ ఉండాలి దేవునికి. దేవుడు చెప్పాలి, నీకు అసాధ్యమైంది ఏంది లేదు తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఆ బిడ్డని నువ్వు రక్షించే దేవుడు స్వామి. ఓ థ్యాంక్ యూ ఫాదర్. పౌల్ని దర్శించిన దేవుడు ఆ బిడ్డను దర్శించే దేవుడు, నువ్వు తీసుకొస్తున్నావు ఆ బిడ్డని, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి అన్నప్పుడు నువ్వు మార్గం ఏర్పరుస్తున్నావు దేవునికి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ప్రవేశించడానికి, ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిలో ప్రవేశించడానికి. మా ఫ్రైడే సండే కాదు దేవుణ్ణి స్తుతించడము. వాటి నుంచి బయటకు వస్తానంటే ఇంకా నోరు తెరిసే అంత నెగిటివిజమే. నోరు తెరిసే దేవుడు భయపడి పారిపోయేటట్లా చేయొద్దండి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవుడు ఉండాలంటే పాజిటివ్ మాటలు స్తుతించాలి దేవునికి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎవరన్నా ఏదైనా ఛాలెంజ్ చేశారనుకో, అన్నిలో ఏం భయపడదనైనా ఓ రోజు నువ్వు వచ్చి దేవుని సాక్ష్యం ఇస్తావు, దేవుడు గౌరవిస్తాడు. వారిని ఎందుకు గౌరవించలేదు? మలాకి 2లో ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు వాళ్ళు, అందుకే అవమానం వాళ్ళ మీద వచ్చి పడింది. నువ్వు ఎప్పుడు చెప్పాలా, అన్యులతో ఎవరితో మాట్లాడినప్పుడు కూడా ధైర్యంగా ప్రైజ్ చేయాలి దేవునికి. అర్థమైందని దాన్ని రేపు వారం మిగతా దాంట్లో ముందుకెళ్దాం. ఈరోజు వరకు ఉన్న మాటలు చాలు. ప్రైజెస్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. రానున్న 2-3 వారాలు ఇంకా డీప్ విషయాల్లోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మరి సంఘానికి ఏం చెప్పాలన్నప్పుడు స్తుతి గురించి మీరు మాకు బయలుపరిచారు. ముఖ్యంగా ఏం జరుగుతుందో అది కాదు మా జీవితం, ఏం వాగ్దానం చేసావో అది మా జీవితం తండ్రి. బైబిల్లో దావీదు కానీ, పౌలు కానీ, యోసేపు కానీ వీళ్ళందరూ విజయులు ఎందుకనంటే టైం పట్టింది వాళ్ళకి. కానీ వాళ్ళు పరిస్థితులు మాట్లాడేవారు, పరిస్థితులు బట్టి ఏడ్చేవాళ్ళు కాదు, పరిస్థితులు బట్టి శపించేవాళ్ళు కాదు. వారు వాగ్దానాలు బట్టి పాపం చేయకుండా ఉన్నారు, వాగ్దానాలు బట్టి దేవుని స్తుతించేవాళ్ళు, వాగ్దానాలు బట్టి ప్రాణాపాయం వచ్చిన దానియేలుకి సింహం బోన్లో పోయిన దేవుని స్తుతించారు. అందుకే వాళ్ళు విజయం సాధించారు. ఎందుకంటే సింహాల బోన్లోకి నువ్వు దిగావు,
పౌలు శీలలోని జైల్లోకి నువ్వు దిగావు తండ్రి. శద్రక్ మేషకు ఉన్న అగ్ని గుండంలోకి నీకు దిగావు. స్తుతి ఎప్పుడు దింపుతుంది తండ్రి. నాయన 5 రొట్టెలే 2 చేపలే పట్టుకుని ఉన్నాడు సృష్టికర్తకు దేవుడు మనిషిగా. కానీ ఆయన స్తుతించినప్పుడు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ప్రభా కళ్ళ ముందర నాయన నువ్వు మిరాకల్ చేసావు, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ చేసావు. మార్తా అంటుందయ్యా వాసన వస్తుందని. యేసు ప్రభా నువ్వు కృతజ్ఞతలు చెల్లించుకున్నావు తండ్రికి, నా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడని. శవాలనే లేపుతుంది తండ్రి స్తుతి, శవాలనే లేపుతుంది తండ్రి. ఏదైనా స్తుతి అద్భుతాలనే తెస్తుంది, మా జీవితాల్లో తెస్తుంది. స్తుతి ఆస్తి తెస్తుంది. స్తుతి 5 రొట్టెలు ఉంది, 2 చేపలు ఉన్నాయి. కానీ స్తుతి ఏం చేసిందంటే నేను సంపూర్ణతను తెచ్చింది అక్కడ. మా ఇంట్లో చిన్న జీతం ఉండొచ్చు, కానీ మేము స్తుతించినప్పుడు నువ్వు మా కాపరివని స్తుతించినప్పుడు తండ్రి కొదవ లేకుండా చేసినందుకు నీ కృతజ్ఞతలు, ఎందుకు నీ వాక్యాన్ని చూసి నేను స్తుతిస్తాను అన్నప్పుడు మా జీవితంలో గ్రేట్ ఎక్స్ప్లాయిట్, గ్రేట్ మిరాకిల్స్ మేము అనుభవిస్తాం తండ్రి. మేము విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం, నేను ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం, ఈరోజు ప్రైజ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మా గోత్రమే స్తుతి గోత్రం తండ్రి. మేము పుట్టినది నీకు కాబట్టి యేసయ్యా, నీ నోట్లో ఎప్పుడు ప్రైజెస్ ఉండేటివి నాయన తండ్రికి. శవం ముందు నిలబడి నువ్వు లాజరు శవం ముందు నువ్వు ప్రైజ్ చేసిన దేవుడివి. కొదవ ముందు నిలబడి 5 రొట్టెలు 2 చేపలు 1000 మంది ముందర కూర్చున్నారు, నువ్వు ప్రైజ్ చేసిన దేవుడివి. అదే వంశం మాదే, అదే గోత్రం మాదే నాయన. మేము సమస్యల ఎదుట నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుదాము గాక. మేము జాబ్ చేసే చోట కఠిన సమయాల్లో మేము స్తుతించుదాము గాక. మా ముందునైనా మరణం లాంటి స్థితిలో మేము స్తుతించుదాము గాక. నైనా ఆర్థిక స్థితిలో మేము స్తుతించుదాము గాక. నేను అదే పౌలు చేశాడు, అదే యోసేపు చేశాడు, అదే దానియేలు చేశాడు, అదే శద్రక్ మేషకు చేశాడు, నేను అదే యేసయ్య చేశాడు తండ్రి. అదే ఎరికో గోడ ముందర చేయబడింది తండ్రి. ఇది బైబిల్ మేము చదువుకున్నాం. నేను మిమ్మల్ని స్తుతించినదే మిమ్మల్ని సృష్టించినదే స్తుతించేదానికి అన్నాం. నేను ఆ వాక్యాన్ని మర్చిపోకుండా మేము జ్ఞాపకం పెట్టుకుని ముందుకెళ్ళేదాన్ని సాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, పిల్లలకి ఇప్పుడు సదాకాలం తోడైనను గాక.